నమస్తే అందరికి, ఎట్లున్నారు? మంచిగున్నారా? మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే మంచిగానే ఉన్నా. కొంచెం వీడియోలు లేట్ అవుతున్నాయి కదా, బిజీ అంటే ఇంట్లో పనితో బిజీ ఉన్నా అనమాట. నేనైతే ఒక డ్రెస్ తీసుకున్నా, ఒకటి ఫ్యాబ్రిక్ తీసుకున్నా. మీకు ఎట్లున్నాయి ఏందైతే చూపిస్తా. డ్రెస్ అయితే కొంతమంది చూసి ఉండొచ్చు, ఫ్యాబ్రిక్ అయితే నేను చూపిస్తా ఎట్లుంది ఏంటంటే. ఫస్ట్ డ్రెస్ చూద్దాము. అంటే కొంతమంది లాంగ్ చూస్తారు కదా మన ఛానల్లో, అందుకోసం అని తీసుకున్నా అనమాట. చూపిస్తున్నా అనమాట. పని కోసం తీసుకున్నా, బాగా అనిపించింది. ఎందుకంటే తీసుకున్నా చూపిద్దాము అన్నట్లంటే ఎట్లుంది అసలు రివ్యూ చేద్దాము. తీసుకుంటారు కదా ఎవరైనా. ఎందుకంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే కుట్టుకునే వాళ్ళకైతే లాభం. ఫ్యాబ్రిక్ తీసుకొని మనం కుట్టుకోవచ్చు, కానీ కుట్టుకోరు కదా, కొంతమందికి రాదు. వాళ్ళు మళ్ళీ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ ఇచ్చుకునేసరికి ఆ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సరే బాగుందా లేదా అనేది చూపిద్దాంలే అన్నట్టయితే తీసుకున్నా. కాకపోతే షార్ట్ లో చెప్పేసింది అనమాట. మళ్ళీ ఒకసారి లాంగ్ కూడా చెప్దాంలే అనేది అయితే తీసుకున్నా అనమాట. దీని రేట్ అయితే మనకి తక్కువనే ఉంది, ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఉంటది మనకి రేపు 250 200. కాకపోతే ఇది 360 ఏమో 320 అంటే అసలు రేట్ అయితే 360 ఉంది. లే ఎక్కువైంది. సరే ఎంతో ఫండమైతే చెప్పింది కదా, 320 ఏమో ఉందంట. బెటర్ అనిపించింది నాకు, ఎందుకంటే స్టిచ్చింగ్ వస్తుంది దీనిపైన మగ్గం అంటే ఇట్లా పూసల వర్క్ తో వచ్చింది అనమాట. భలే అనిపించింది నాకు. అందుకే తీసుకొని చూపిద్దాము, రివ్యూ చేద్దాము. పిల్లలకి ఎవరికైనా కుట్టించుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఉపయోగపడుతున్నట్టయితే నేను తీసుకున్నాను అనమాట. పన్నమ్మ కూడా వేసుకుంది, పిక్ పెడతా చూడండి. చాలా బాగుంది. కలర్ అయితే బాగుందని. ఇప్పుడైతే ఈ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉందేమో చూడలేదు నేనైతే. కాకపోతే చూపిస్తున్నా మీకు ఎట్లుంది ఏంది. లైనింగ్ కూడా వచ్చింది, బాగుంది. లైనింగ్ తో సహా వచ్చింది. ఇది మాత్రం మీరు ఎవరన్నా మనం కొంటాం కదా షాపింగ్ మాల్ వాటిలల్లో, మనం ఎట్లా మీడియం ఎక్సెల్ అట్లా కొనుక్కుంటాం కదా, ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్ అట్లనే కొనండి, కరెక్ట్ వస్తుంది. కాకపోతే కొన్ని 2 పీస్ కుర్తా సెట్లు అట్లా వస్తాయి కదా, అవి మాత్రం కొంచెం ఎక్స్ట్రా సైజ్ కొనుక్కోవాలి. ఎందుకంటే అవి పాయింట్లు మనకి కరెక్ట్ సైజ్ లో వస్తాయి. మనం పెట్టుకున్న సైజ్ కరెక్ట్ ఉందనుకో టైట్ అయిపోతుంది అనమాట. అదే కొంచెం ఎక్స్ట్రా సైజ్ పెట్టుకున్నాం అలాంటివి పాయింట్లు కొంచెం లుంబు వచ్చి మనకు కొంచెం కంఫర్ట్ ఉంటది అనమాట. ఇవి మాత్రం మనం కరెక్ట్ సైజ్ పెట్టుకోవచ్చు. కరెక్ట్ సైజ్ వచ్చింది. నేను మీడియం పెట్టిన, అసలు సైడ్ స్టిచ్ లేదు, కరెక్ట్ వచ్చింది. అందుకోసం ఎందుకంటే కొంతమంది తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. నేను కూడా కొన్ని అట్లనే పెట్టుకొని టైట్ అయ్యి మళ్ళీ పంపించడము, లేకపోతే ఎక్స్ట్రా పెట్టుకున్నప్పుడు టాప్లు ఎక్స్ట్రా పెట్టుకున్నప్పుడు ఈ ఏరియా మొత్తం లుంబు ఉండి ఇట్లా బాగాలేదనమాట. అందుకే మీకు ఒకసారి చెప్పుదాంలే అని అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఎవరికైనా నచ్చితే మనము వీడియో కింద లింక్ ఇస్తా, దీన్ని తీసుకోండి. చూస్తా స్టాక్ ఉంటే వేరే కలర్లు కూడా ఉన్నాయి, చూద్దాము. పెడతా లింక్లు అయితే. నేను ఇట్లయితే ఉంది, చాలా బాగుంది. పన్నమ్మకైతే సూపర్ ఉంది. ఇది గోల్డ్ లెగ్గిన్ వేసుకుంటే కూడా బాగుంటుంది పిల్లలకి. లైనింగ్ వచ్చింది కాబట్టి చాలా బెనిఫిట్ అనమాట మనకి. ఇది లైనింగ్ వేసి కుడితేనే మస్తు కాస్ట్ ఉంటుంది మనకి, తెలుసు కదా అందరికి. బాగుంది నెక్, అది రౌండ్ నెక్ వచ్చి ఇంతే. మొన్న నేను టాప్ కుట్టుకున్నా కదా, దానికి కూడా రౌండ్ నెక్ ఇట్లనే పెట్టిన అనమాట. ఒక ఐడియా అనమాట. మనం హై నెక్ పెట్టుకున్నప్పుడు ఇట్లా బ్యాక్ కూడా ఇది 3 ఇంచెస్ తీసుకుంటారు వీళ్ళు. 3 ఇంచెస్ ఉంటది బ్యాక్, 3 ఇంచెస్ ఉంటది. ఇది ఒక 4-5 ఇంచెస్ తీసుకుని సరిపోతుంది అనమాట. షోల్డర్ మాత్రము సేమ్ మనం ఇట్లా షోల్డర్ ఇక్కడ మెజర్ చేసుకొని దాన్ని ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనము. అది టేపు ఒకసారి చూపిస్తాం మీకు. కొంచెం చాలా మంది టాప్లు కుట్టుకోవడంలా చాలా కన్ఫ్యూజ్ అవుతుర్రు. అదనమాట మెయిన్ ప్రాబ్లము. మన అది ఇగో నేను కుట్టుకున్న బ్లౌజ్ కూడా సేమ్ అంతే. మనం ఏదైతే పెట్టుకుంటామో 15 ఉంది నాకు. దీన్ని ఏం చేయాలి, మనము హాఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే నాకు ఇది స్టిచ్చింగ్ లో, మీకు కటింగ్ లో స్టిచ్చింగ్ లో చూపిస్తే నాకు అసలు చెప్పనీక రావట్లేదు అనమాట. అన్నా ఇంకా ఫేస్ చూపించకుండా కటింగ్ లో స్టిచ్చింగ్ చేస్తున్నా కాబట్టి చెప్పనీక రావట్లేదు. ఇట్లా మాట్లాడేటప్పుడు నాకు కొంచెం చెప్పనీకి ఉంటుంది. 7.5 పెట్టుకుంటా నేను. 7.5 పెట్టుకుంటా. ఒక ½ ఇంచ్ తగ్గించుకుంటా, నాకు అవసరం ఉంటేనే ½ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవచ్చు. నేనైతే 7 పెట్టుకున్నా. దీనికైతే 7 పెట్టుకున్నా. ఈ షోల్డర్ ఈ నెక్ ఇట్లా కుట్టుకునేటప్పుడు అయితే 7 పెట్టుకున్నా. మీరు కూడా అంతే. డ్రెస్లు అయినా సరే హై నెక్, బ్యాక్ హై నెక్ అయినప్పుడు కంపల్సరీ మన షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. అంతే. రౌండ్ నెక్ అంతే, ఏం లేదు. రౌండ్ నెక్ మనం ఏం తీసుకోవాలి, విడ్త్ అంటారా, విడ్త్ ఒక 3 తీసుకోరు అంతే. విడ్త్ అర్థమైందా మీకు? విడ్త్ అంటే ఈ మధ్యలో విడ్త్, ఈ మధ్యలో విడ్త్ ని 3 మాత్రమే తీసుకోరు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ అర్థమైతే నేను ఏం చెప్పింది అనుకునేది. ఎందుకంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మొన్న నేను కుట్టినప్పుడు పాపం ఏవి షూట్ చేయలేకపోయినా చూస్తా. అది అంటే టాప్ ఒకటి పెట్టినా, కానీ అంత దేనికి దానికే డిఫరెంట్, కొంచెం కొలతల తేడా ఉంటది కదా, అంటే నెక్కులల్లో వాటిలల్లో. అదైతే చెప్పడానికి ట్రై చేస్తా. ఇదైతే ఉంది, లింక్ ఇస్తా, తీసుకోండి. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. సరే ఇంకోటి చూపిస్తా. ఫ్యాబ్రిక్ ఇది నేను ఇంతకుముందుకు ఒకసారి చెప్పిన ఫ్యాబ్రిక్ బుక్ చేసిన మీకు అనేసి. అది బుక్ చేసి ఏమొచ్చిందంటే, ఇంత ముందుకు నేను ఒకటి
కుట్టుకున్నా గుర్తుందా మీకు? వైలెట్ కాదు అది, ఏదో కలర్ పండది ఇది. మరి ఇదేం కలర్? ఇది పర్పుల్, అది వైలెట్. అది వైలెట్ అంటే ఇది పర్పుల్ అంట. నేను ఇప్పుడు బుక్ చేసింది అది కట్ వర్క్ కుట్టుకున్నా కదా ఆ టాప్ సేమ్ బుక్ చేసి అదే ఇచ్చారు మళ్ళీ నాకు. మళ్ళీ అదే ఇస్తే నేనేం చేసుకుంటా అనేసి మళ్ళీ రిటర్న్ పెట్టేసిన. రిటర్న్ వచ్చినాక మళ్ళీ డబ్బులు వచ్చినాక టైం తీసుకొని మళ్ళీ పెట్టిన అనమాట ఈ ఫ్యాబ్రిక్ ని నేను. చాలా బాగుంది, కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది. పిల్లలకి ఏదైనా కుట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటది. చూపిస్తా నేను. ఎంత? 260 ఏమో. 260 2.5 మీటర్లు వచ్చింది మనకి. ఇందులో మనకి అంటే రేటు పెరిగే కొద్దీ దాని మీటర్లు కూడా అంటే ఒకటి 3.5 మీటర్లు, 3 మీటర్లు, 2.5 మీటర్లు ఇట్లుంది అనమాట. పిల్లలకి ఏంటంటే 3.5 మీటర్లలో మనము చేయొచ్చు ఏదన్నా లెహెంగా క్రాప్ టాప్ చేసి పోనీలు అలా సపరేట్ తీసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే నేను మాక్సిమం ఇట్లా మాట్లాడినప్పుడే కొంచెం ప్లాన్లు అవి ఇస్తారనమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ లో అయినా నాకు చెప్పనిక కుదరదు. చూపిస్తబ్బా కలర్ అయితే ఏమొచ్చు. ఈ కలర్ కోసం నేను వెయిట్ చేసిండు అనమాట. అసలు భలే ఉంది, మస్తు అనిపించింది నాకు కలర్ అయితే. అది వచ్చింది. అరే నేను కుట్టుకున్న కలర్ నేనేం చేసుకుంటా అనేసి పెట్టేసిన అనమాట. రిటర్న్ పెట్టేసిన. టైం తీసుకున్నా, అందుకే ఇంత టైం పట్టింది. భలే ఉంది అసలు కలర్. చూసిర్రు అసలు భలే ఉంది. టాప్ కుట్టుకుంటే హైలైట్. నేను అది ఎట్లా కుట్టుకుందాం అనుకునేది కూడా పిక్ పెడతా, ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. చూడండి ఎట్లుంది. విడ్త్ కూడా మస్తు వచ్చింది. అదే మనం 3.5 మీటర్లు తీసుకున్నాం అనుకోరి అంటే 350 ఏమో ఉంది 3.5 మీటర్లకి నాకు తెలిసి. అంతే ఉండొచ్చు. మనకు బెనారస్ ఇప్పుడు ఆపోజిట్ కూడా చూపిస్తాగంటారు, మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా రివ్యూ చేసేటప్పుడు. చూసిరా మనం బయట కొనుక్కోవడం చూసినా బ్లౌజ్ పీస్లకి వాటికి సేమ్ అట్లే ఉంది. కానీ ఎంత వర్త్ కదా మనకి 2.5 మీటర్లలో వచ్చిందంటే మంచిగా అనిపించింది అనమాట. ఇది వెడల్పు కూడా చూసారు ఎంత పెద్దగా ఉందో. లెహంగా అయితే అవుతుంది. పిల్లలకి ఎవరికైనా స్టిచ్ చేసుకుంటే ప్లాన్ చేసుకోరు. క్లాత్ కూడా భలే ఉంది, సూపర్ ఉంది. ఇదైతే టాప్ కుట్టుకుంటా కానీ స్టిచ్చింగ్ పెట్టాలా పెట్టద్దా నాకైతే అర్థం కావట్లేదు. చూసా వీలుంటే పెట్టనిక. అంటే నెక్ ఈ మధ్యలో కొంచెం మళ్ళీ ఇక్కడ కట్ వర్క్ వచ్చి ఇక్కడ హార్ట్ షేప్ లాగా వస్తుంది కదా, అది అంటే నేను పిక్ పెడతా మీకు అర్థమవుతుంది చూస్తే. అట్లా కుట్టుకుందాం అనుకుంటున్నా. మనకు టాప్ కాగా ఇంకా బ్లౌజ్ కూడా అవుతుంది నాకు తెలిసి. నేను అంత ప్లానింగ్ గా కుడతా. ఇదైతే అవుతుంది. బాగుంది కలరు, చాలా బాగుంది. ఏదన్నా ప్లెయిన్ శారీ వేసుకుంటే బాగుంటది. మిగిలించుకొని కుట్టుకుంటా నేను. ఇంకా నాకు కుట్టుకోవడం అంటే ఇష్టం అనమాట. ఇదైతే చూపిస్తా. ఇట్లుంది, ఎవరైనా కావాలంటే తీసుకోరు. భలే ఉంది క్లాత్ అయితే, మంచిగా ఉంది. ఇంకో నా చీర తీసా బాగుందా? చీర బాగుంది. బాందిని ఎప్పుడు మనకి బోర్ కొట్టదు, ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటది. నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందని తీసుకున్నాను అనమాట. ఇట్లా హైనెక్, బ్యాక్ హైనెక్ పెట్టుకొని ఇట్లా స్టార్ నెక్ వస్తుంది ఈ మధ్య ట్రెండింగ్ కాబట్టి పెట్టుకొని కుట్టుకున్నాను అనమాట. కాకపోతే వీడియో షూట్ చేయలేదు. ప్లీజ్ మళ్ళా అక్క పెట్టండి అక్క అనకండి. ఒకవేళ వీలుంటే వేరేది కుట్టుకుంటే ట్రై చేస్తా. ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నాను అనమాట. కావ్యదర్శిని కలెక్షన్ అనే ఇన్స్టా పేజ్ నుంచి అయితే తీసుకున్నా. మంచిగా అనిపించిందని తీసుకున్నా. పెళ్లిళ్ళు అవి ఉన్నాయి కదా, మీకు కూడా ఏమన్నా నచ్చితే. ఎందుకంటే మొన్న నేను పెట్టినప్పుడు అన్నారు అనమాట, ఏమంటే మేము కూడా ఇన్స్టాగ్రామ్ లో తీసుకొని మోసపోయినాం అక్క. ఇక నేను చెప్పినా కదా, నేనైతే నమ్మి తీసుకోను. అక్కడ ఏంటంటే మనకు మంచి మంచి చూపించి 300, 200 అని పెట్టి 400 అని పెట్టి తీస్తారు చూడు, అవి ఫేక్ అనమాట. ఎందుకంటే అంత తక్కువ అయితే ఎవ్వరు ఇయ్యరు కదా మనకి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకునే ముందు వాళ్ళతో చాట్ చేసి కరెక్టా కాదా, కలర్ ఏ శారీ ఏంది అన్ని మెసేజ్ పెట్టేసి తీసుకోండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటే అంతే. అది చెప్పుదాం అన్నట్లే తీసుకున్నాను అనమాట. బాగుంటే ఒకలా నేను పిక్ పెట్టి వాళ్ళ ఇన్స్టా పేజీ ఐడి పెడతాను అనమాట. ఒకసారి ఎవరికైనా కావాలంటే తీసుకోండి. పొద్దున్నే కదా కలుగుతున్నాయి నాకు. సరే ఓకే, ఇంతే. ఇది ఒకలా మీరు కావాలంటే అడగండి, చూద్దాము. ఎందుకంటే టాప్లు చాలా పెట్టినా, ఒకలా చూడండి. ఎవరైనా టాప్ కటింగ్ కావాలంటే చూడండి. ఒకలా నెక్ డిజైన్ పెట్టాలంటే ఇది పెడతా అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.